నర్సాపురం రాజకీయాల్లో ఆధిపత్య పోరు మొదలైంది. సామాజిక సమీకరణలు, పదవుల పంపకాలు అధికార ప్రతిపక్ష పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమకు కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు కూడా ఇవ్వకపోవడంపై కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్థానిక కూటమి ఎమ్మెల్యే నేతలు తమను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. అటు ప్రతిపక్ష వైసీపీలోనూ మాజీ ఎమ్మెల్యే వర్సెస్ కాపు నేతలు అన్నట్లుగా రాజకీయ చదరంగం సాగుతుంది. ఇంతకీ నర్సాపురంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న కాపు నేతలను ఎందుకు దూరం పెడుతున్నారు? భవిష్యత్తులో సీట్లకు ఎసరు వస్తుందా? భయమే ఈ కుమ్ములాటలకు అసలు కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల్లో గెలుపోటములను అత్యంత బలంగా ప్రభావితం చేయగల కాపు సామాజిక వర్గ నేతలు ఇప్పుడు తీవ్ర నైరాస్యంలో మునిగిపోయారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ తమకు కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులు కూడా దక్కకపోవడంపై వారు లోలోపల రగిలిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమకు రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేకుండా పోతుందన్న భయం ఆ వర్గం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా తమ సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ పార్టీల అధిష్టానాలు తమను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆవేదన వారిని తొలిచివేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికైనా తమకు తగిన ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనే అనుమానాలు నరసాపురం కాపు నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని వాళ్లు తమ అంతర్గత చర్చల్లోనూ ప్రస్తావిస్తున్నారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు నరసాపురంలోని పలువురు సీనియర్ నాయకులు ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు లాంటి ఉద్దండులు తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీటును బలంగా ఆశించిన ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు, ప్రస్తుత డీసీఎంఎస్ చైర్మన్, జనసేన కీలక నేత చాగంటి మురళీకృష్ణ వంటి వారు సైతం తమ రాజకీయ ప్రాధాన్యం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సాపురంలో సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి? కాపు వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించకపోతే రాబోయే రోజుల్లో పార్టీలకు ఎలాంటి భారీ నష్టం వాటిల్లుతుందన్న క్షేత్రస్థాయి లెక్కలను వీరంతా తమ పార్టీల అధిష్టానాలకు విడమర్చి చెబుతున్నారు. అయితే నర్సాపురంలో అధికార కూటమి నేతల వ్యవహార శైలిపై ఈ కాపు నేతలు తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు తమను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారని వారు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న బలమైన సామాజిక వర్గం లీడర్లను స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎందుకు దూరం చేసుకుంటున్నారన్న దానికి ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. కాపు నేతలను ఇప్పుడు దగ్గరకు తీసి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తే రేపు ఎన్నికల సమయంలో వారు ఏకు మేకై నేరుగా టికెట్ కోసం పోటీ పడతారన్న భయం ఆ ఇద్దరు కూటమి నేతల్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేవలం తమ సీట్లను భద్రపరుచుకునేందుకే ఈ నేతలు ఉద్దేశపూర్వకంగా కాపు లీడర్లను తొక్కేస్తున్నారన్న వాయిస్ లోకల్ లీడర్ల నుంచి బలంగా వినిపిస్తోంది. కూటమిలో పెరుగుతున్న ఈ కుమ్ములాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అధికార కూటమిలోనే కాదు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అచ్చం ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. నరసాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకు స్థానిక కాపు సామాజిక వర్గ నేతలకు మధ్య మొదట్నుంచి తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీ తరపున నరసాపురం సీటు దక్కించుకోవాలని భావిస్తున్న కాపు నేతలంతా ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇన్ఛార్జ్ ముదునూరికి చెక్ పెట్టేలా, ఆయనను కట్టడి చేసేలా తమ వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. స్థానికంగా కాపుల మద్దతు లేకుండా వైసీపీ గెలవలేదన్న సంకేతాలను అధిష్టానానికి పంపేందుకు వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో నరసాపురం వైసీపీలోనూ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. మొత్తం మీద చూసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో రాజకీయ ప్రాధాన్యం కోసం వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలు చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. వారికి చెక్ పెట్టేందుకు సిట్టింగ్ నేతలు, ఇన్ఛార్జీలు వేస్తున్న ఎత్తుగడలు నియోజకవర్గ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. అటు కూటమిలోనూ ఇటు వైసీపీలోనూ సామాజిక వర్గాల ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది.
టికెట్ల భయంతో స్థానికంగా బలమున్న నాయకులను పక్కన పెట్టే సంస్కృతి పార్టీల పునాదులకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునే క్రమంలో నాయకులు చేస్తున్న ఈ ఎత్తులు పై ఎత్తులు అంతిమంగా పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. అధిష్టానాలు తక్షణమే జోక్యం చేసుకుని నర్సాపురంలో ఈ కుమ్ములాటలకు ముగింపు పలకకపోతే ఈ ఆధిపత్య పోరు రాబోయే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగి పార్టీలకు తీరని నష్టం చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది.